నమస్కారం. నమస్కారం. నిజంగానే చాలా మంది మోకాళ్ళ నొప్పులు అండ్ ఆర్థరైటిస్ ఇవన్నీ జాయింట్ పెయిన్స్ తో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు అలా షాప్ కి వెళ్ళిపోయి అరే పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు, అప్పటికి మాత్రమే రిలీఫ్ అయిపోతారు. కానీ యాక్చువల్ గా రూట్ కాజ్ ఏంటి, అసలు మోకాళ్ళలో కానీ జాయింట్స్ లోని గుజ్జు అరిగిపోతే ఎటువంటి పెయిన్ఫుల్ థింగ్స్ క్రోనిక్ కండిషన్స్ లో మనము చూడగలం అనేది మీరే చెప్పాలి. సొల్యూషన్ ఏంటి? ఎవరికన్నా సరే మోకాళ్ళ నొప్పులు మొదలైనాయంటే ఫస్ట్ గుర్తించాల్సిన విషయం ఏంటంటే గుజ్జు కరగడం మొదలు పెట్టింది అన్నది గుర్తించాలి. ఆ సమయంలో ఈవెన్ మెడికల్ గైడ్ లైన్స్ కూడా క్లియర్ గా చెప్తున్నది ఏంటంటే కాండ్రో ప్రొటెక్టివ్ ఏజెంట్స్ వాడాలి, దానితో పాటు నొప్పి భరించలేకపోతే టాపికల్ అనాల్జెసిక్స్ వాడాలి. అది కూడా ఏంటంటే డైక్లోఫెనాక్ జెల్ లో ఏదో ఒకటి తీసుకొని మోకాల మీద పూసుకోవాలి. అంతేగాని క్రీమ్స్ కానీ వాడాలి, ఓరల్ గా మనం టాబ్లెట్స్ తీసుకుంటే మంచిది కాదు. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే ఉపయోగపడే ప్రోడక్ట్ వచ్చి గ్రాండ్ వాక్ సాచెట్స్ ఉంటాయి. దీంట్లో రోజుకు ఒక సాచెట్ తీసుకోవాలా. అట్లీస్ట్ 1 month వాడితే వాళ్ళకి డిఫరెన్స్ తెలుస్తుంది. నొప్పి తగ్గడం మొదలు పెడుతుంది, కాలు ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, కొంచెం స్టెప్స్ ఎక్కువ వేసే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో 8 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి మేడం. ఒకటి గ్లూకోజమైన్ 1500 mg, కాండ్రాయిటిన్ 1200 mg, కుర్కుమిన్ 1500 mg, కొల్లాజన్ 40 mg, బోస్వెల్లా సెరాటా 250 mg, పైపరిన్ 15 mg, పైనస్ జెరాడినా బార్క్ ఎక్స్ట్రాక్ట్ 100 mg, వైటమిన్ సి 80 mg. సో ఇవన్నీ మనకు గుజ్జుని ఎన్హాన్స్ చేస్తాయి, గుజ్జుని పెరిగేలా చేస్తాయి. అబ్సల్యూట్లీ. దీంట్లో గ్లూకోజమైన్ కాంట్రాయిటిన్ ఎలా ఉపయోగపడుతుంది అంటే గోడ కట్టేటప్పుడు సిమెంట్ ఇటుకరాలు ఎలాగైతే ఉపయోగపడుతుందో ఈ గ్లూకోజమైన్ కాంట్రాయిటిన్, బోస్వెల్లా సెరాటా ఇవన్నీ కలిసి ఆ గుజ్జుని పూర్తిగా కరగనివి. ఫస్ట్ తీసుకోవడం మొదలు పెడితే మెయిన్ వచ్చేసి కరగడం మొదలు పెట్టిందంటే ఏజ్ వలనో, వెయిట్ వలనో, లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్ వలనో పూర్తిగా కరిగిపోకుండా బ్లాక్ చేయాలి. అలా ఉపయోగపడేది గ్రాండ్ వాక్. ఫర్దర్ గా ఎక్కువ రోజులు వాడుకుంటూ పోతే అక్కడున్న గుజ్జును కూడా స్లోగా పెంచుతూ పోతుంది. ఫాస్ట్ గా పెరుగుతూ స్లోగా పెరుగుతూ పోతుంది. ఫస్ట్ బ్లాక్ చేయడము, డిగ్రేడేషన్ బ్లాక్ చేయడము, ఫర్దర్ గా పెంచుకుంటూ పోవడం అనమాట. సో ఆ విధంగా చేసినారంటే ఏమవుతుందంటే ఇప్పుడప్పుడే ఆపరేషన్ పోవాల్సిన అవసరం రాదు. కొన్ని క్లినికల్ ట్రయల్స్ ఏం చెప్పినాయంటే ఓన్లీ గ్లూకోజమైన్ 1500 mg పర్ డే 1 year నుంచి 3 years దాకా తీసుకొని ఆపేస్తే అక్కడి నుంచి 5 years వరకు మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అవసరం పడదు అన్నది క్లినికల్ ట్రయల్ ఎస్టాబ్లిష్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఊహించండి, కంటిన్యూస్ గా డైలీ ఒక్కొక్క సాచెట్ తీసుకుంటున్నారు, ఒక 10 years పాటు వాడుతున్నారు. బహుశా ఈ 10 years మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయాల్సిన అవసరమే రాకపోవచ్చు. హ్యాపీగా మీరు మంచిగా సర్జరీ లేకుండా నార్మల్ లైఫ్ ని లీడ్ చేయొచ్చు. ఇది మనకు రోజుకు ఒక సాచెట్ వాడాలి. ఒక సాచెట్ వచ్చేసి ఎంఆర్పి 120 రూపీస్ ఉంటుంది. 8 రకాల ఇంగ్రీడియంట్స్, 7.5 grams పౌడర్. ఇప్పుడు మనకు వాటర్ ఒక 250 ml వాటర్ లో మిక్స్ చేసుకొని మార్నింగ్ గానీ ఆఫ్టర్నూన్ గానీ బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ తర్వాత తాగొచ్చు. ఇంకొకటి చిన్న ప్రైస్ కంపారిజన్, అంటే మనకు 120 రూపీస్ పర్ డే అంటే జనాలు ఏమనుకుంటే చాలా ఎక్కువ అనుకుంటారు. దానికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. డైలీ 120 రూపీస్ తీసుకున్నాం, 1 month కి 3600 అవుతుంది. మనకు డైటీషియన్స్ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు బట్టి కొంత డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ 3000 రూపీస్ పర్ మంత్ అనుకున్నాం, ఇయర్లీ వచ్చేసి 36,000 రూపీస్. 10 years వాడుకున్నారు, స్టిల్ 3,60,000 రూపీస్. 10 సంవత్సరాలు వాడినా కానీ 3,60,000 రూపాయలు, సంవత్సరానికి 36,000 రూపాయలు. అదొక పక్క పెడదాం. ఇప్పుడు నెక్స్ట్ తీసుకుందాం. ఈ గ్రాండ్ వాక్ వాడరు, పెయిన్ కిల్లర్స్ వాడతారు, తొందరగా గుజ్జు కరిగిపోతుంది, గ్రేడ్ 4కి వెళ్ళిపోతారు, ఆపరేషన్ చేయించుకోవడానికి రెడీగా ఉండరు. అప్పుడు ఈ డెస్పరేషన్లో ఈ పెయిన్ భరించలేకపోయి మోకాళ్ళ ఇంజక్షన్లు అవి ఇవి వాడతారు. ఒక కాలికి ఇంజక్షన్ వేసినా 1,00,000 చిల్లర, 2 కాలికి ఇంజక్షన్స్ వేసుకుంటే ఒక 2 లక్షల నుంచి 3 లక్షలు ఖర్చు అవుతుంది. అవి ఎన్ని రోజులు పనిచేస్తాయి, ఎంత ఎఫెక్టివ్ పనిచేస్తాయి అనేది స్టిల్ నాట్ క్లియర్. కొంతమందిలో ఎక్కువ రోజులు పనిచేయచ్చు, కొంతమందిలో తక్కువ రోజులు పనిచేయచ్చు, కొంత రోజుల్లో పని చేయకపోవచ్చు, రకరకాలుగా ఉంటుంది. సో దానికన్నా కూడా వచ్చినప్పటి నుంచి ఈవెన్ మెడికల్ గైడ్ లైన్స్ చెప్తున్నది కూడా కాండ్రో ప్రొటెక్టివ్ ఏజెంట్స్ వాడుతూ నొప్పి భరించలేకపోతే టాపికల్ అనాల్జెసిక్స్ క్రీమ్స్ లాంటివి వాడుకుంటూ ఇది ఒక రవ్వ పని చేయడానికి టైం పడుతుంది, ఒక 4 రోజులు పడుతుంది, లేదా 2-3 నెలలు పడుతుంది. అంటే సప్లిమెంట్ కదా. సో ఇప్పుడు మనం బాడీకి ఎక్కాలి కదా. ఇప్పుడు జిమ్కి పోయినా కానీ మనం ఎంత జిమ్ చేసి ప్రోటీన్ తీసుకున్నా రాత్రి కండలు వచ్చి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మజిల్స్ బిల్డప్ అవుతాయి, తీసుకోవాలి. సో ఇది కూడా ఒక కణజాలం. ఆ కణజాలం డెవలప్ అవ్వాలంటే ఇట్ టేక్స్ సమ్ టైం. సో ఈ లోపల నొప్పి భరించలేకపోతే ఈ పైన పూసుకునే ఆయింట్మెంట్స్ పూసుకుంటూ గ్రాండ్ వాక్ వాడుకుంటూ పోతే కనుక వాళ్ళ గుజ్జు కరిగిపోకుండా కంట్రోల్ అవుతుంది, ఫర్దర్గా గుజ్జు పెరుగుతుంది. ఇప్పుడప్పుడే ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఇప్పుడప్పుడే మోకాళ్ళలో ఇంజెక్షన్స్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. సో అన్ని రకాలుగా బాగుంటుంది. డెఫినెట్లీ. సో ఒక మంచి సొల్యూషన్ యాక్చువల్గా గ్రాండ్ వాక్ సాషెస్. నిజంగా మీరు ఎవరైనా ఇవి వాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు ఆ ప్రోడక్ట్స్ డెలివర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.